పాయింట్ చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఇవాళ భారతదేశంలో మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కాగలిగారు అని అంటే ఇందులో తెలుగువాడి యొక్క ఒక తోడ్పాటు అవ్వచ్చు, ఒక సపోర్ట్ అవ్వచ్చు, దాన్ని మనం కాదనలేని అంశం అంట. డూ యూ అగ్రీ విత్ దట్? డెఫినెట్లీ సపోర్ట్ వాళ్ళకి బీజేపీకి 100% ఉంటుంది. మన సపోర్ట్ నుంచి వాళ్ళ ఈ సౌత్లో వాళ్ళ ఫుటింగ్ పెట్టారు. ఫస్ట్ టైం కర్ణాటకలో వచ్చి అన్నవారు వచ్చి శివాజీనగర్ కాన్స్టిట్యూషన్లో కంటెస్ట్ చేశారు. మేమంతా అక్కడ పోయి 15 days ఉన్నాము అక్కడ. ఓకే. అక్కడ చూస్తే 10,000 20,000 ఓట్లు, మన వాళ్ళు 10,000 ఓటే అక్కడ ఆ కాన్స్టిట్యూన్సీలో. 15,000 లీడింగ్లో కలిశారంటే ఎట్లా కలిశారు? అండ్ రెండోది ఇంకో విషయం జనాలకి తెలియాలని మిమ్మల్ని అడుగుతున్నా. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినంతగా ఈ భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి ఒక దుర్మార్గ రాజకీయం చూసిన తర్వాత, సఫరర్స్గా కమ్మ వాళ్ళు స్పందించిన తర్వాత, ఇవాళ మార్పు కోసం ప్రయత్నించిన ప్రధానమైనటువంటి ఒక కమ్మ సామాజిక వర్గం తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది అన్నది ఎవరు కాదనలేని అంశం అని నేనంటా. దాన్ని మీరు ఒప్పుకుంటారా? డెఫినెట్లీ అండి. మన ఇండియా డెవలప్మెంట్లో సౌత్ ఇండియాలో మన తెలుగు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ 100% ఉంటుంది. మనం వచ్చి కన్స్ట్రక్టివ్ ఐడియాలో ఉన్నాము కానీ డెస్ట్రక్టివ్ ఐడియా లేదు మనకు. ఏ జాతి వాళ్ళు ఇతర జాతి వాళ్ళు ఉంటే కూడా మనం అందరూ కలుపుకొనేసి వాళ్ళ లీడ్ చేసి వాళ్ళకి న్యాయం చేసే వాళ్ళకి మన వాళ్ళు ఉంటాము. కాబట్టి మన కమ్మాస్ జీన్స్ నేను చెప్పాను కదా, దాదాపు పల్లిపట్ల నుంచి అప్ టు కన్యాకుమారి దాకా నేను ట్రావెల్ చేసి ఉంటాను. ఆ విధంగానే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని చోట్ల పోయి ఉన్నాను. విలేజెస్ వైజ్ పోయి ఉన్నాను. చూస్తే కూడా కమ్మాస్ జీన్స్ ఒకటే. యూ కెన్ హ్యావ్ సపరేట్లీ ఐడెంటిటీ. వాళ్ళు వచ్చి పెద్ద ప్యాలెస్లో ఉంటే కూడా చాలు, చిన్న గుడిసె ఇంట్లో ఉంటే కూడా వాళ్ళకి వచ్చి కమ్మకు గొప్పతనం ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు పోతానో సాధారణ ఫ్యామిలీకి పోతా, గుడిసె ఇంటికి పోతా కూడా మధ్యాహ్నం పోతే మీరు ఇంత గొప్ప కల్చర్ ఉన్న కమ్మ సామాజిక వర్గం గురించి చెప్తున్నారు కదా. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కమ్మ వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు ఈ కమ్మోళ్ళు ఏంటిరా, కనీసం తిరగబడరేంటి, తిట్టరేంటి, కొట్టరేంటి, వదిలేస్తారేంటి అని ప్రశ్నలు చాలా కాలం అలా కొనసాగిపోయాయి. విమర్శ కూడా అలానే పెరిగిపోయింది. బట్ చివరిగా ఇచ్చిన సమాధానం దీన్ని ఎలా తీసుకుందాం? అద్భుతం అని అంటున్నారు ఇవాళ విమర్శ చేసిన వాళ్ళే. అవునవును, మరి మేమంతా సపోర్ట్ చేస్తాం కదా. చంద్రబాబు నాయుడు గారికి అంత అన్యాయం జరిగినప్పుడు మేమంతా నిలబడాము. వచ్చి బార్డర్ డిస్ట్రిక్ట్లో అంతా, మన చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతి ఆ ఏరియా అంతా, మద్రాసులో ఉన్న వాళ్ళంతా పోయి అక్కడ ఎడ్యుకేషన్లో పాల్గొన్నాము. అంటే కొంత విమర్శ చేసినట్టుగా కమ్మాళ్ళు తిరగబడలేదు, పిరికి వాళ్ళు అన్నటువంటి వాదన అంగీకరిస్తారా మీరు? మనం మొత్తం వీధికి వచ్చి పోరాటం చేస్తున్నాం కదా. అంటే దాడికి ప్రతి దాడి అనేది లేదు వీళ్ళ దగ్గర నుంచి అన్నటువంటి సందేశం ఇచ్చారా? అది కాదండి, 100% వచ్చి మనస్ఫూర్తిగా వచ్చి చంద్రబాబు నాయుడు వెనకాల నిలబడాము. అది పోరాటం చేసి ఇప్పుడు మేమంతా ఎలక్షన్కి వచ్చి ఈవినింగ్ మద్రాసులో ఉండే వాళ్ళంతా బార్డర్ డిస్ట్రిక్ట్లో ఓటు వేసానికి ప్రచారం చేశారు. సరే, నేను ఆ ప్రశ్నను పక్కన పెడతా, మరొక చివరి ప్రశ్న వేస్తా. ఇవాళ కమ్మ సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. ఎలా? ఇప్పుడు చంద్రబాబు గారు కమ్మ వాళ్ళని దగ్గరికి రానీరు అన్నటువంటి విమర్శలు ఉందని భావిస్తారు. అప్పుడు ఉండిందండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు అంతా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఓకే, డెఫినెట్గా వాళ్ళు వచ్చి మన వాళ్ళకు ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. మనస్ఫూర్తిగా డెఫినెట్గా మన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మన వాళ్ళ సపోర్ట్ కూడా ఆయనకు కావాల్సిన నిర్బంధం అయిపోయింది ఆయనకు.